విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. ఈ సన్నిధానంలో ప్రభా మరి స్థుతించడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాయన. అవునా ప్రభా, నా దేవా, నా తండ్రి అయ్యా, మా ప్రయాణం అంతా కూడా నాయన నీ తోడు నీ కాపుదల ఉంచి మీరు ఎక్కడికి నీ భద్రపరిచి చెరవస్థానం గమ్మస్థానానికి చేర్పించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాయన. దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ఏ బిడ్డకి ఏ అవసరం ఉన్నదో నా ప్రభా మీరు బహుమాట పెరిగిన దేవుడు నాయనా. అవునా ప్రభా, నా దేవా, మా తలంపుల కంటే మా ఆలోచనల కంటే నీ తలంపులు గొప్పవి దేవా. నీ స్తోత్రం తండ్రి. నీ పాటల ద్వారా నాయన నీ వాక్యం ద్వారా మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బిడ్డకి నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపించండి దేవానికి స్తోత్రం అయినా. పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకునైనా మీరు కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీ స్తోత్రం చెల్లిస్తున్నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశ్రయించమని నేను తగ్గించుకుంటూ నీ నామమే ఇచ్చిస్తూ నీకే ఘనత మహిమ. రేపు మధ్యాహ్నం సమయంలో తండ్రి వాళ్ళు వచ్చేటప్పుడు మీ కృపా సహాయంగా దయచేసి మేము ప్రార్థిస్తూ ఉంటాం దేవా. అవునయ్య తండ్రి, నేను ఇస్తే ప్రభావ మేము ఎదురు తిరిగి మనస్తత్వం నుంచి తండ్రి మీరు మమ్మల్ని తీసుకుని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. విధేయత కలిగి జీవించడానికి మీ కృపా సహాయంగా దయచేసి మేము ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ ఏ సమస్యలు వచ్చినా మాకైతే తండ్రి చూస్తున్న దేవుడు తండ్రి బహువాటంగా తెలిసిన తండ్రి నైనా ఆ బిడ్డల ఇరుకులను ఇబ్బందులను తీసివేయమని ప్రార్థిస్తున్నామే తండ్రి. ఎంతోమంది తండ్రి అనేసి ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలకు జ్ఞానం తెలివి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అవును తండ్రి అనేసి ప్రభావ ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. ఆ బిడ్డలకు తెలివిని జ్ఞానం కలగజేయమని ప్రార్థిస్తున్నామే తండ్రి. ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నామే తండ్రి. అవునయ్య తండ్రి, 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి తండ్రి అనేసి 10th క్లాస్ వాళ్ళకి తండ్రి మీరు ధైర్యాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నామే తండ్రి. ఆ బిడ్డలకు కూడా ఆరోగ్యం తెలివిని జ్ఞానంను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి కష్టపడి చదవగలిగిన మనస్తత్వాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రమయ్యా తండ్రి. అయ్యా తండ్రి, మరలా రేపు మధ్యాహ్నం కాల సమయం వరకు మీరు ఎక్కడ శాఖ భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నామే తండ్రి. ఈ రాత్రి కాల సమయం దీవెనలన్నీ మీరు మా పైన కుమరించమని ప్రార్థిస్తూ మమ్మలను మా ఆత్మలను మీ చేతులకే సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానమునకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. నీ మందిరానికి మేము ఆశతో ఆసక్తితో తపనతో తృష్ణతో రావడానికి మాకు నేర్పించండి దేవా. వివాహాలకు మరి ఉద్యోగాలకు నా తండ్రి పనులకు ఎంత బిజీగా నా తండ్రి ఎంత ఆసక్తితో మేము వెళ్తామో దేవా, అంతకంటే ఎక్కువగా నీ సన్నిధికి వచ్చిన వాళ్ళకి మీరు సమృద్ధినిస్తారు దేవా. నా ప్రభా పనులలో కూలి వస్తుందని, ఉద్యోగంలో జీతం వస్తుందని, ఇంకా ఏదేదో విషయాలకు నా ప్రభా పెళ్ళిళ్ళకు ఆడంబరాలకు నా తండ్రి మమ్మల్ని కనపరుచుకోవడానికి వీటన్నిటి కాదు ప్రభా. ఎక్కడో భోజనాలు పెడతారని వెళ్ళడం ఇవన్నీ కాదు, కానీ నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంటే నీకు ఎంత ఇష్టమో దేవా. మధ్యాహ్నం వేళ నీకు మహిమకరంగా మరి కర్నూలు నుంచి వచ్చినటువంటి సరోజ టీచర్ లేఖన భాగాలు పంచుకుంది ప్రభా. ఎంతమంది ఎందుకు ఉపవాసం చేసే వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ కోసం చేయలేదు దేవా. నా ప్రభా అనేక మంది ప్రజల యొక్క పరిస్థితులను బట్టి నీ దగ్గర గోజాడారు. రాజు ధైర్యావేశు అయినప్పటికీ దేవా దానియేలు కోసం మా ప్రభ అతను ఎంతగానో మానసికంగా కుంగిపోయాడు. దేవుని భయం ఉన్నందువల్ల దేవుని పిల్లల కోసమే దేవా ఉపవాసం ఉండే బిడ్డలు ఎంత ధన్యులు. అందుకే ధైర్యావేశం మీరు బహుగా కోరేషన్ బహుగా మీరు ఆస్వాదించారు. ఆశీర్వాదాలు వాళ్ళకి ఎందుకు వచ్చాయని మేము ఆత్మ పరిశీలన చేసుకొని మా జీవితాలు అలాగా దైవజనులను ఆనుకొని దేవా నిన్ను మహింపరచడానికి మీ కృపా సందాయించమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకు వేరుగా ఉండి మేమేమి కూడా చేయలేం తండ్రి. ఎవరి తలాంతులు వాళ్ళు యూజ్ చేసుకొని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే ఆ తలాంతు మీరు మాకు ఇచ్చిందే. మీరు ఇచ్చిన తలాంతులు మేము వాడుతున్నప్పుడు అది మీకు మహిమ ఘనత ప్రభావం దేవా. మీరు వాడమని చెప్పడం కోసమే మాకు తలాంతులు ఇచ్చారు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మిమ్మల్ని మహింపరిచే విధానంలో మేము అడుగులు వేయడానికి మాకు నేర్పించండి. చదవబడిన లేఖన భావం ఆశ్రయించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు పనిపరిచేయండి. మధ్యాహ్నం వేళ అనేక ఆత్మలు అనేక ప్రాంతం నుంచి మీరు నడిపించారు. అందుకే మధ్యాహ్నం వేళ మనం కొంతనే ధ్యానం చేసుకున్నాం. ఏంటది అంటే యూదా పాపములో పాలుపొందగా తోగును గాక అని పరిశుద్ధాత్మలు మాట్లాడుతున్నాడు. అంటే యూదాను ప్రత్యేకించి ప్రతిష్ఠిస్తున్నాడు.
యూదా కోసం. అందుకని అంటాడు కదా పేతురు గురించి, పేతురు నేను నీ కోసమై దేవుని వేడుకున్నాను, అందుకే నువ్వు అపవాది ఉరిలో పడకుండా దేవుని నిన్ను కాపాడాడు అంటాడు. మరి ఇస్కరియోతు యూదా గురించి యేసయ్య వేడుకున్నాడా? చెప్పాలా? ఎస్ ఆర్ నో? ఏమన్నాడు మరి ఇస్కరియోతు యూదా గురించి? శాపం. అది వాళ్ళ శాపాన్ని గుర్తు చేసినాడు. వాళ్ళు పుట్టకుండా బాగుంటాయి. యూదా పాపం ఇనుపగండంతో రాయబడిందని ఇర్మియాలో ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ యూదా పేరు, ఇక్కడ యాకోబు కుమారుడైనటువంటి యూదా వంశంలో ప్రత్యేకించి ప్రతిష్ఠించున్నాను దానికి ఇది ఒక ఉదాహరణ. యూదా వ్యభిచారం చేయలేదు, ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. కానీ మిగతా అంతా కూడా ఇద్దరు భార్యలు, ఒకరు భార్యలు ఇలాగా చేసుకున్నారు. అందుకనే ఇక్కడ ఆ వ్యభిచారంలో ఈ యూదా పాల్పొందలేదు. యూదా యొక్క మరి కోడళ్ళు కూడా పరిశుద్ధంగా ఉన్నారనే మాట, కుమార్తెలు కూడా పరిశుద్ధంగా ఉన్నారనే మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకనే యూదా యువకుల గురించి దానియేలు గ్రంథంలో అంతమంది చెరపట్టబడితే, అంటే అన్ని వంశాలు చెరపట్టబడినారు. ఎస్పెషల్గా యూదా యువకులను మాత్రమే ప్రత్యేకించి ప్రతిష్ఠించి ఏర్పరచుకున్నారు. 4 దానియేలు, షద్రక్, మెషకు, అబేద్నెగో, యూదా యువకులు అని వాళ్ళ పేర్లు. వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు. అది కూడా ఇక్కడ ఇది. అందుకని దానియేలు అయిపోతేనే ఇక్కడ రాయబడింది అంటే యూదా వంశీకులైనటువంటి దానియేలు, తర్వాత దానియేలు స్నేహితులు పాపంలో చేయకుండా శారీరకమైన విధానంలో కానీ, భోజనం విషయంలో కానీ, మరి దేవుని ఆరాధించే విషయంలో కానీ వాళ్ళు ఎంత వాళ్ళ యొక్క తెగింపు, వాళ్ళ త్యాగము, వాళ్ళ యొక్క నిబంధన, దేవునితో చేసుకున్న నిబంధన ప్రకారము ఎన్ని వచ్చినా కూడా దేవుని ఆరాధించకుండా ఉండాడు. మనమైతే ఓసారి ఆరాధిస్తాం, ఓసారి నోరు మూసుకుంటే ఒకసారి గట్టిగా వస్తాం కదా. అలాగుండకూడదు, ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి. అక్కడ ఏమన్నాడు? ప్రకారంగా యథావిధిగా ఎప్పుడు ఎలాగ చేస్తాడో అలాగనే. రాజు గద్దించినప్పుడు ఒకలాగా ఆడ ముఖం మార్చుకొని ప్రార్థన చేయాలి, సంతోషంతో ఆయన పని ఆయన చేసుకున్నాడు అంతే. అందుకనే దానియేలును ఎంతగానో హెచ్చించాడు దేవుడు. అన్ని జనులలో హెచ్చించడం పక్క పెట్టేస్తే దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు అని అన్యులు ఒప్పుకున్నారు. అన్య రాజు, నెబుకద్నెజర్ రాజు కానివ్వండి, కోరెష్ కానివ్వండి, దైర్యవేష్. మరి మధ్యాహ్నం టీచర్ చెప్పింది ఎంత చక్కగా. ఆ దైర్యవేషు రాజు అన్నం తినకుండా వాద్యాలు అన్నీ కూడా అవన్నీ ముందు మానండి అన్నాడు. అసలు ఎంత ఇదిగా రాజు కోసం ప్రజలు ఉపవాసం ఉంటారు ఎక్కడైనా. ప్రజల కోసం రాజు ఉపవాసం అంటే గ్రేట్. ప్రజల కోసం ఇంకా ఏ రాజు ఉపవాసం ఉన్నాడు? చూడు ఎంత సింపుల్ క్వశ్చన్. రోజు మనం అంటే చెప్తున్నారు, మీకు ఎవరికి చెబుతున్నారా? ప్రజల కోసం ఇంకా ఏ రాజు ఉపవాసం ఉన్నాడు? నినివే పట్నం రాజు గోనె పట్ట కట్టుకొని వస్త్రాలు తీసేసి కింద కూర్చొని 3 రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, ఇంకా దేవుని నేను పేరు చెప్పను. దేవుని పిల్లల కోసం జంతువులు ఏమైనా ఉపవాసం ఉన్నాయా? ఇక్కడ నినివే పట్టణం కూడా, అక్కడ నినివే పట్టణంలో అన్ని జంతువులు. తర్వాత ఇప్పుడు అదే చెప్పారు. యోనా కూడా ఉపవాసం ఎన్ని రోజులు ఉన్నాడు? ఉపవాసం యోనా అర్థమైందా? చాలా ఉన్నాయి ఉపవాసం గురించి చెప్పాలంటే. కాబట్టి ఎప్పుడు మనం ధ్యానం చేసుకుని వెంటనే ఒక చోట రాసుకోవాలి ఎవరెవరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు అన్నది. ఇక్కడ యూదా దానియేలు అయిపోతే యెహోషువ రాశాడు కాబట్టి యెహోషువతో వీళ్ళు పాపం చేయలేదు, తాము పరిశుద్ధంగా ఉంచుకున్నారు. మిగతా వాళ్ళంతా దేవునికి విరోధమైన విధానంలో వాళ్ళు చేశారు. ఇశ్రాయేలులో మిగతా 11 గోత్రాలు కూడా, యూదా గోత్రం దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించాడు, లేవి గోత్రం కూడా ప్రత్యేకించి ప్రతిష్ఠించినాడు. వీళ్ళంతా దేవునికి ప్రతిష్ఠితమైన పిల్లలు. దేవుడు ముందే జగత్తు పునాది వేయబడక ముందే వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు పాపం చెయ్యరు అని చెప్తున్నారు. చేయకుందురు గాక అంటే ఆమె అలాగే జరుగును గాక, గాడ్స్ యొక్క బిల్లది. అందుకని ఇక్కడ ఎంత చక్కగా నీ కోసం వేడుకున్నానని పేతురు కోసం వేడుకున్నాడు, కానీ ఇస్కరియోతు యూదా కోసం వేడుకోలేదు. క్షమాపణ లేదు కూడా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ లేదు.
తర్వాత చూడండి, అదే నిన్న తపన్ చెప్పిన విషయంలో అది కూడా ఒక పాయింట్ అనమాట. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే ఎవరు ప్రార్థన చేసినా చెయ్యరు. ఇస్కరియోతు యూదా కోసం ఎవ్వరు ప్రార్థన చేయలేదు, శిష్యులు వెళ్ళలేదు, ఎవ్వరు బెక్ చేసినట్టుగా లేదు, లేఖన ఆధారాలే లేవు. ఒకవేళ చేసినా దేవుడు వినాడు. అట్లాంటి వాళ్ళు అందరి కాదు, అందరి విషయాల్లో కాదు. ఎందుకంటే అందరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మోషే ప్రార్థన, ఆసా ప్రార్థన, దావీదు ప్రార్థన, ఇంకా ఎంతమంది దానియేలు ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, వీళ్ళంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఏలియా ప్రార్థన కదా. ప్రార్థనలో చాలా పవర్ఫుల్ వెపన్ అది. ప్రార్థన, వాక్యం ఇవి రెండు ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్కడ పలుకోం, ఏ విషయంలో పలుకోం, గుర్తుపెట్టుకోండి. రెండు ఉంటాయి. పైకి ఎగిరే వాళ్ళంగానే ఉంటాం. దేవుని యొక్క సన్నిధి కాంతి మనతో కూడా ఉంటుంది. దేవుడు తన ఆత్మతో మనల్ని ఏకీభవించి ఎక్కడికైనా తీసుకువెళ్తాడు. రెండు ఉంటాయి, వాక్యము, ప్రార్థన. తర్వాత అందుకని ఇక్కడ ఈ వీళ్ళకు వివేచన లేదు. అందుకని ఏమంటే వివేచన లేని జనము నిర్మూలమగును. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే వివేచన లేని జనము. అందరూ చెప్పండి, వివేచన మళ్ళీ చెప్పాలా? వివేచన లేని జనము నిర్మూలమవును. మరి వివేచన అంటే ఏంటి? వివేచన గురించి ఎక్కడైనా రాయబడి ఉందా? యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. తర్వాత 9:10 చదవండి. ఏముందో సామెతలు 9:10 త్వరగా తీసుకుని వాళ్ళు చదవండి. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమే వివేచనకు వివేచనకు ఆధారం అంటున్నాడు ఇక్కడ. ఏంటి వివేచన అంటేనే పరిశుద్ధత, వివేచన అంటేనే వాక్యం, జ్ఞానం అంటేనే వాక్యం. యేసయ్య జ్ఞానం ఆధారమైనాడు. వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుని గురించిన ఆలోచన. అందుకనే మీరు వాక్యం చెప్పండి అంటే అప్పుడు వెంటనే ధ్యానిస్తారు మీరు. అప్పుడు వివేచన వస్తానే నేను మీకు వాక్యం చెప్పండి అంటాను. ఊగా చెప్పాను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ధ్యానం చేసి రెఫరెన్స్లను చేసి కొంత ఆత్మీయ స్థితిని ఎదుగు చేసుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలు పోతాయి, మీకున్న అవమానాలు పోతాయి, నిందలు పోతాయి, అనారోగ్యం పోతాయి. ఇంకేమైనా మనం ఎంత వాక్యంతో అంటే వాక్యం చెప్పమనకపోతే ఊరికే వింటారు, వెళ్ళిపోతారు. రోజు రొటీన్గా యాదో 1-2 అధ్యాయులు కూడా వెళ్ళిపోతారు. కానీ చెప్పమనేసరికి కొన్ని రెఫరెన్స్ చూస్తే అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? బలపడుతుంది. ఆత్మ ఎప్పుడైతే బలపడుతుందో అపవాది పరా. అందుకనే మీకు వాక్యం చెప్పమని చెప్పేది. వాక్యంలో ఎవరు ఎదుగుతారో వాళ్ళకి ఎంత ఆశీర్వాదం. అసలు సెలవు టీచర్ 5:30 పోయింది. ఎంత సంతోషపడతా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడుంటే ఎక్కడ మనకు టైం ఇవ్వడు. వాళ్ళ నాన్న మంచి స్పీకరే, వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ తమ్ముడు పెద్ద చర్చి చర్చి ఉంది కదా, పెద్ద చర్చి పాస్టర్, ఇప్పుడే ప్రార్థన చర్చి పాస్టర్. ఇంకొక తమ్ముడు మంచి సింగర్, చాలా మంచి సింగర్, అందరికి అన్ని తలాంతులు. మళ్ళీ డాక్టర్స్ వాళ్ళ ఇందులో తమ్ముడు బిడ్డ 2 డాక్టర్స్, ఈమె కొడుకు డాక్టర్. ఎందుకు నేను చెప్తున్నా, వాళ్ళకంతా ఉండి వాక్యం చెప్పాలని తప్పనితో ఈరోజు చెప్పంగానే నేను ఖచ్చితంగా వస్తా బేబీ అనింది. వచ్చింది, చెప్పింది. అంటే వాక్యం చెప్పడం ద్వారా మన జీవితానికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజు చెప్తేనే నాకు నెమ్మది. ఒక్కరోజు చెప్పకపోయినా ఎలాగో ఉంటుంది. చెప్పకపోయినా అంటే ఎవరు చెప్పినా కూడా, వేరే వాళ్ళు తిన్నా లేదా నేను చెప్పినా అంటే ఇలాగ గ్యాదరింగ్ అనేది ఒక్కరోజు లేకపోయినా అస్సలు నా మైండ్ సెట్ అస్సలు సరిపోదు. ఎన్నెన్ని ఉన్నా ట్రైన్ లోపల రావాలి, ఎక్కడున్నా కూడా. ఇందరి ఆ టైం వరకే ఎవరి ఇళ్ళకైనా నేను పోయేది. ఆ 8 లోపల నేను రాలేను అనుకుంటే ఇంకెవరి ఇళ్ళకి పోయి ఎంత పిలిస్తే వాళ్ళు ఇంకోసారి వస్తాను. అంటే ఆ ఫెలోషిప్ అనేది దేవుడికి ఇష్టం. దేవుడు ఎంతగానో ఇష్టపడుతుంటే ఆ టైం కోసం దేవుడు ఎదురు చూస్తా అంట. ఎప్పుడెప్పుడు ఏడవుతుంది, నా పిల్లలంతా ఎప్పుడెప్పుడు వస్తారు. మనం దేవుడి కోసం ఎప్పుడెప్పుడు వాళ్ళని ఎదురు చూస్తున్నాం. దేవుడేమో దేవుడికి పని పడలేదే, మనం ఎప్పుడు పని చేస్తున్నాం. ఉత్తర దిక్కున సభా ఫలితం మీద ఆయన వెళ్తూ ఉంటాడు. తన పిల్లల కోసం ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎంత ఆతృతతో ఉంటా అంట. ఎప్పుడు వస్తారు వాళ్ళకి నేనేం బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మనం ఇక్కడ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం విని వాక్యానుసారంగా నడిచి మళ్ళీ మన వాక్యం చెప్తే ఇంకా సంతోషం అంటారు దేవుడు. ఎంత సంతోషం అంటే మన గురించి ఎవరైనా ఒకటి చెప్తే మనకు సంతోషం ఉంటుందా లేదా? ఆ బాబా ఎంత విదేశీ ఇంత బాగా తలంచుకొని పోతుంటాడు అంటే ఎంత బాగుంటుంది. ఆ పిల్లన నోరు చాలా రిలాక్స్ వస్తుంది. 24 గంటలు మాట్లాడుతా అంటే మనసు చూపుమంటుంది. అవునా కదా? ఏం నన్ను గురించి ఇట్లా అనుకుంటున్నారు అనుకుంటారు లేదా? అలాగ దేవుడు కూడా ఎంతగానో తన గురించి మనం చెప్తూ ఉంటే ఎంత సంతోషపడతా అంట.
నా బిడ్డ నా గురించి చెప్తా ఉంది, నా గురించి మాట్లాడుతుంది అని దేవుని చెవికి ఆలకించి గ్రంథంలో రాస్తా అంట. మలాకి 3వ అధ్యాయం ఉంది చూడండి. యెహోవా యందు భయభక్తి గలవాళ్ళు, యెహోవాకు విరోధమైన భక్తిహీనులు మాట్లాడితే రాయడు. భయభక్తి గలవాళ్ళు మాట్లాడుతుంటే ఒక గ్రంథం రాయబడతా అంట. వచనం చెప్పమ్మా, మైక్ తీసుకో. మలాకి 3వ అధ్యాయము 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాళ్ళు, చూడండి, అప్పుడు అంటే మాట్లాడుకుంటుంటే అప్పుడు యెహోవా యందు భయభక్తి గలవాళ్ళు ఒకరితో ఒకరు, ఇది అండర్లైన్ చేసుకోండి. చాలా మంది తప్పుడు బోధలు ఏంటంటే ఒకరితో మాకేం పని, ఒకరి దగ్గరికి మేమందుకు పోయి ప్రాణం చేసుకోవాలి, ఒకరి వాక్యం మేమందుకు వెళ్ళాలంటే గర్విస్తూ ఉంటారు. ఇక్కడ యేసయ్యనే దేవుని కుమారుడు అయినా కూడా శిష్యులతో ఉండి శిష్యులను మరి వాళ్ళకు అధికారం ఇచ్చి పంపాడు, మీరుపై చెప్పండి అని. తర్వాత కూడా నేను వెళ్ళిపోతున్నా, మీరంతా నన్ను ప్రకటించండి అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ యొక్క మరి ఆది కాండం నుంచి ప్రకటన మరి ఒకరితో ఒకరు కలిసి ఒకరు మాట్లాడుకుంటుంటే యెహోవా చెవియొగ్గి యెహోవా ఎంత, నాకైతే ఎన్నిసార్లు చదువుతున్నాను అన్నాను, యెహోవా చెవియొగ్గి ఆలకించ. అందుకని నేను బస్సులో అయినా ఇదే మాట్లాడతా, దేవాన్ని వచ్చాడు నువ్వు రాసుకుంటున్నావు, ఇదిగో నేను ఈ హిందువుకు చెప్పినా, అందరు నువ్వు ఎప్పుడు మాట్లాడితే ఇష్టం, ఇట్లనే అనుకుంటాను నేను. దేవునికి అప్పగించాను. ఎప్పుడో కొన్ని ఏళ్ళ తర్వాత అయినా నాకు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఆడ దేవుడు రాసుకుంటున్నాడు. రాసుకున్న దేవుడు ఊరికే ఊళ్ళు రాసుకున్నటువంటి దూతలు రాసుకున్న దేవుడు అక్కడ వాళ్ళంతా కలిసి దేవుడిని స్తుతించి ఇదిగో ఈ మాట వాళ్ళకి చెప్పినారు, వాళ్ళ హృదయం కలుగును కాక ఇక్కడ అన్నట్టు. పాపంలో పాలు పొందకపోను కాక, ఎవరి వాక్యం విన్నారో హృదయం తెరబలం కాక తెరబలం కాక అని దూతలందరూ గడప కమల పునాది అదిలో ప్రార్థిస్తుంటారు. కఠిన హృదయాలు ఎంత అయినా మా భ్రష్టత్వానికి వాళ్ళని అప్పగించేస్తూ ఉంటాయి. కానీ మనం ఎవరి కోసమైతే ప్రేర్ చేస్తున్నామో అదంతా దేవుడు రాస్తుంది. వాళ్ళ పేర్లన్నీ చూసారా ఎంత. అందుకే మీకు అనేకుల కోసం ప్రార్థన చేయండి, మీకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పింది నేను. ఎవరిని మర్చిపోదు, ఎక్కువగా ఎస్పెషల్ ఫర్ పరిశుద్ధుల కోసం, ముఖ్యంగా విశ్వాస గృహానికి చేరిన వారి కోసం అని రాయబడింది. నిజమైన విశ్వాసాల కోసం యెహోవా యందు భయభక్తి గల ఒకరికి ఒకరు మాట్లాడుతుంటే అక్కడ గ్రంథంలో రాయబడింది. ఎప్పుడు మర్చిపోలేదు. ఫలితం చేయండి పిల్లలు రేపు వీలైతే. కాబట్టి ఇక్కడ అయితే ఎవరైతే దేవుని జ్ఞానం, పరిశుద్ధ దేవుని జ్ఞానం లేదో వాళ్ళు ఏమైపోతారు, నిర్మూలమవుతారు. తేటగా ఉంది. దేవుని గురించినటువంటి జ్ఞానం మాకు అంటే దేవుని గురించిన జ్ఞానం ఏంది? దేవుని గురించి పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, వాక్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఇది దైవికమైన జ్ఞానం. ఈ 5 విషయాలు ఆ ప్రకారం మనం నడిచే చెప్పాలి, నడవకుండా చెప్పకూడదు. అప్పుడు దేవుని గురించిన జ్ఞానం అనేది అది. ఆ వివేచన ద్వారా మనం ఏమైతాం, నిర్మూలం కాదు. ఇది కాన్ఫిడెన్స్. మనం ఇలా వినకపోతే నిర్మూలం. చెవి ఎగ్గొని ప్రజలు నిర్మూలన చేస్తారు. వాక్యంలో ఉంది వాళ్ళు చెవి ఎగ్గొని పైన ఉంది, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. వినకుండా మేము పేరెంట్స్ చెవిన పెట్టున్నారు. అందుకనే వాళ్ళు ముఖాన్ని తిప్పేసుకున్నారు. ఇంకా చాలా ఉంది దీంట్లో. ఈ లేఖన భాగంలో ఎన్ని మాటలు చెప్పినా, ఇరిమే అయితే ఎన్నిసార్లు చెప్తాను, నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చెవి నవ్వుకున్నారు. నేను ఎంతమంది దైవ పిల్లల్ని పంపించినా కూడా చెవి నవ్వుకున్నారు. యెహోవా మాట వినలని జనం దేవుడు కూడా నిర్మూలన చేస్తారు. నిర్మూలము అనే మాట చూడండి. ఇక్కడ చూస్తే తల్లుల గురించి రాయబడింది. తల్లులు రోజు ఎన్నిసార్లు చెప్తారో మీరు మీ పిల్లలకు నాకు తెలియదు. కానీ పిల్లలను సరి చేయకపోతే తల్లులు నాశనం అవుతారు. అదే వచ్చిన చదవండి 4:5. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూడా కూలుతారు. ఎందుకు? ప్రవక్తలు పైపైన డబ్బులు ఇచ్చే వాళ్ళకి మాత్రం ప్రార్థన చేస్తారు, వాడి తప్పులు మాత్రం చెప్పాలి. నువ్వు కానుక కాదు నాకు, నీ కానుక పడు, నువ్వే తీసుకో, ముందు నీ బతుకు సరి తీసుకో. నాకు ఎవరికి కావాలో నీ బతుకు సరి చేసుకోకుండా నువ్వు కానిపిస్తే నేనెందుకు తీసుకుంటావు అనాలి ప్రవక్త. తీసుకో. అది అక్కడ ఎంత తేటగా ప్రవక్తలు కూలుదులో అంట, ఎంత తేటగా మాట్లాడుతున్నారు. కూలును ప్రవక్త కూలును అంటున్నాడు ఇక్కడ. నీతో కూడా ప్రవక్త అంటే ఏ ప్రవక్త అయితే నిన్ను సరి చేయడా ఆ ప్రవక్త. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రవక్తలు కాదు. ప్రవక్త కూలును. ప్రవక్త అంటే ఎవరు? యాజకుడే. వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఇంకా వేరే ప్రవక్తలు కూడా ఉంటారు. అందుకే యాజకులతో జగడమాడు వాళ్ళని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనం చేతును. గింగుల మనేలా ఉన్నాయి, చెవులు గింగుల మనేలా దేవుని మాట తేటగా మాట్లాడుతున్నారు. నీ పిల్లలు చిన్నప్పుడు సరి చేయకుండా ఇప్పుడు సరి చేస్తే వాళ్ళ తల్లిన
బడమాలి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిల్లలతో వచ్చినా కూడా అందుకే చిన్నప్పుడే నేను పదే చెప్తున్నా, చిన్నప్పుడే ఉగ్గు పాలతో పిల్లలు సరిచేది. ఇందాక ఎమ్మిగ్నూరు నుంచి వచ్చినారు, ఆమె ఒకప్పుడు బాగా ఏడ్చి తన కుమారుడు మంచిగా మారాలని, అంటే అదే మారాలనే ఉద్దేశంతో దేవుడు మారుస్తారని కృతజ్ఞతగా ఆమె ఇక్కడ దైవ సేవకులకు విధవరాళ్ళకని ఇచ్చేసిపోయింది కదా కానుకగా. అయితే ఈ రోజు వచ్చి చెప్తుంది ఇప్పుడు అడగటం లేదంట. లేకపోతే రోజు 500 అంటవాడు. 500 ఏం చేస్తారు, ఏదో కొన్ని తీసుకుంటే అంత అనవసరం పెద్దమైన వాటి కొయ్యాలి పెడితే కొంటుంటా ఉంటాం. ఈరోజు ఇంతవరకు వాళ్ళు ప్రేయర్కి రమ్మంటే కూడా వచ్చేస్తాడు కాదు అని చెప్పింది. కానీ ఈరోజు ఎంత చక్కగా ఒప్పుకున్నాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లులు సరిచేసే వారుగా ఉండాలి. ఇక్కడ వివేచన లేనటువంటి వాళ్ళు నిర్మూలమగును. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవుగాక. ఈ మాట తండ్రి అనే దేవుడు నీతో నాతో అంటే ఎంత మంచిది. కరుణాపీఠంలో ఉండేవాళ్ళు పాపంలో పాలు పొందకపోదుగాక. నేనైతే చెప్తా, ఎవరైనా అంటే కరుణాపీఠం వాళ్ళు సరిగ్గా ఉన్నంటే సరిగా ఉన్నారు అని చెప్తారు. సరిగా ఉన్నారు వాళ్ళు. ఇచ్చినారా టీచర్ నీ దగ్గర తీసుకున్నారంటే నేను అడగకముందే ఇచ్చినారన్నా. అడగకముందే ఇచ్చినారా లేదా రోజుమని? అడగకముందే ఇచ్చినారా లేదా? సాక్ష్యం. నేను ఒట్టి మాటలు చెప్పాను. అక్కడ కూడా నేనేమడగల, మా అత్తమ్మ ముందే ఇచ్చింది అడగకముందే. కానీ వాళ్ళు ఇవ్వడం ద్వారా మళ్ళీ వేరే వాళ్ళకి అవి ఉపయోగమైపోయాయి. ఎంత సంతోషం. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారో అసలు ఎంత సంతోషపడినారంటే అంత సంతోషపడినారు. నేను చెప్పొద్దంటే కూడా మొత్తం ఎంతమంది చెప్పేస్తున్నారు. నాకు ఫోన్ చేసి అక్క మీరు ఇలా అంట కదా, మీరే పోయి, అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదంట, మీరే పోయి ఇదో అమౌంట్ నా దగ్గర ఇచ్చింది కావాలంటే తీసుకో అన్నారంట కదా. నాకే తెలియకుండా పోయినా నేను, వితౌట్ మై నాలెడ్జ్ ఊరికే విజిట్ చేద్దామన్నట్టుగా పోయినా నేను, క్యాజువల్గా పోయినా. చూడండి ఎందుకు నేను మాకు చెప్తున్నా అంటే దేవుడు తన పిల్లలకి ఎక్కడి నుంచైనా సహాయం ఇవ్వవలసిన వారు ఇవ్వకపోతే దేవుడు సాయం చేస్తాడు. గుర్తుపెట్టు. ఎప్పుడే కూడా మనం యూదా ఆ పాపంలో పాలు పొందకపోను కాక. నేను మీతో చెప్పేది అదే, కరుణాపీఠంలో ఉండేవాళ్ళు లోకానుసారమైన మర్యాదను అనుసరించుంటూ చేతి వల్లంట, అద్దెగ తీసేదంట, నక్షత్ర జాతకులంట, మూఢనమ్మకాలక ఇవన్నీ వద్దు. మనకు దేవునికి పరిశుద్ధంగా జీవిస్తాం. అందుకని సత్యం ఎల్లప్పుడు సత్యం సత్యం. దేవుడు ఎప్పుడు ప్రాణం చేస్తుంటాం. దేవుడు సత్యంలో మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించు. అలాంటి వాళ్ళు ఇక్కడ దేవుడే అంటున్నాడు వాళ్ళ పాపంలో పాలు పొందరు అని. అందుకే నేను అంత పేరు కోసం చేస్తే దేవా నా కోసం కూడా నువ్వు ప్రేర్ చేస్తున్నావు కదా, నేను ఎంతకాలం వాక్యం ప్రకటించి అంతకాలం ప్రకటిస్తాను, శక్తి లోపం లేకుండా. నా శక్తి మించైతే చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత శక్తిని ఇస్తున్నా నాకు ఆశ్చర్యమైంది. ఈరోజు అయితే లోపల చెప్తున్నా, ఎవరిని పిలిచాలా ఈరోజు? ఎవరినైనా పిలుస్తున్నానా? ఎవరిని పిలిచాలి? కేవలం ఆ పాప ఒకటి క్యారెట్ కాదు, పొటాటో కదా, పొటాటో కట్ చేసింది. ఆ పాప క్యారెట్ తిప్పింది, అంతే. నాకు మళ్ళీ ఏమి అలసట అని కూడా అనిపించలేదు. నాకే అనిపించింది గ్యాస్ మళ్ళీ దొరుకుతలేదని అన్ని కరెంట్ దాని మీదనే పెద్ద పెద్ద కుక్కర్స్, 2-3 కుక్కర్లలో అందరికి సమృద్ధిగా అయిపోయింది. ఇంకా మిగిలింది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఒక పనిని చెయ్యాలని అనుకున్న వెంటనే దేవుడే ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మనకిస్తారు. భయపడుతుంది. అందుకే యూదా కోసం ముందే ప్లాన్ చేశాడు. అంటే నేను కూడా అంటాం, నా కోసం నువ్వు ప్లాన్ చేస్తుంటావు దేవా, నిన్ననే ఈమె ఒక్కతే చేయాలి ఈరోజు అనుకొని, అందుకే నేను చేసిందండి అనుకుంటా. మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినావు కాబట్టి మాకు ఈ సాయం దొరికింది ప్రభా. విజ్ఞాపన చేయాల్సిన 24 గంటలు నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం పడిపోతుంటే ఒక్కోసారి పడిపోము. దేవా నువ్వు నా కోసం నిన్ననే ప్రార్థన చేస్తావు, ఈరోజు పడకుండా నన్ను కాపాడినా. ఎన్నిసార్లు మన కాలు తట్టుకుంటూ ఉంటుంది, గుమ్మాలు తట్టుకుంటాయి, కింద పడిపోకుండా దేవుడు కాపాడుతాడు. అంటే మనకు ముందే దేవుడికి తెలుసు కదా, రేపు జరగబోయేదంతా తెలుసు. మనకు తెలియదు రేపు ఏం జరగదో నీకు తెలియదు అన్నాడు. కానీ దేవుడికి తెలుసు కదా, జగత్తు పునాది వేయబడక ముందే తెలిసిన దేవుడు మనల్ని పడకుండా కాపాడతాడు. ఎన్ని విషయాలను రాళ్ళు కాళ్ళకు తగలకుండా పాదములకు మరి ఎత్తి పట్టుకుంటారని ఆ మాట మన జీవితంలో కరెక్ట్గా నా జీవితంలో ఎన్నిసార్లు చెప్పాలి. నేను చాలా స్పీడ్గా రాస్తుంటా, మీకు తెలుసు.
ఆ స్పీడ్లో ఈ కడప అది ఇది అన్నీ ఎక్కుతుంటాం. కానీ దేవుడు ఎత్తా కాబట్టి అందుకనే ఎక్కువ మంది ఇక్కడ ఉండద్దని అంట. నేను స్పీడ్గా వస్తుంటాను కాబట్టి బంత్రూంలోకి ఎవరు రావద్దని అంట. దగ్గర ఒక్కరే ఉండాలా. ఇంకా 2-3 ఉన్నారంటే అయిపోయి వాళ్ళకి అప్పుడే పడతాయి తింటున్నారు. ఎప్పుడు నేను వస్తానో స్పీడ్గా వస్తానో ఎప్పుడు పోతానో తెలియదు. కానీ దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. చూడండి తర్వాత చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని మీరు ధ్యానం చేస్తే యూదా ఆ పాపంలో తాడు పొందకుండును కాక అనే పదము ఎంత ఇదిగో వివేచన లేని జనము నిర్మూలంగా అంటే వాళ్ళు వాక్యం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళకి అన్నీ తక్కువైనా ఏవి ఎక్కువ. ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి అయినను యూదా పాపంలో పాలు పొందకపోవు కాక గిల్గాలునకు పోవద్దు, బెతాబెనకు పోవద్దు. ఎందుకంటే యెహోవా జీవంతోడని ప్రమాణం చేయవద్దు. జీవంతోడని ప్రమాణం చేస్తే దేవుడు జీవింపచేస్తాడు. మీరు అక్కడికి పోవద్దు. పోయి మళ్ళీ యెహోవా జీవంతోడని ఎందుకుంటారు? మీరు చేసే నీచమైన కాలం చేసుకుంటే దేవుడా అంటే దేవుడు ఎట్లా ఆలకించాడు. అది మధ్యాహ్నం కూడా చెప్పింది. దావీదు పాపం చేసి ప్రార్థన చేసినాడు, కానీ దేవుడు విన్నా. అందుకని సంతోషంతో భోజనం చేసినాడు. అంతవరకే ఇచ్చినటువంటి దావీదు కొడుకు చచ్చిపోయినాడే సంతోషపడ్డాడు. హల్లెలూయా. మనకు ఉందా అలా యథార్థత? నిజంగా దేవుని నేను ఆ హృదయంలో పాపం లక్ష్యం చేస్తే నా ప్రార్థన వినొద్దు అని చేయగలం. దేవుని నేను ఎవరికైనా హాని చేస్తే నాకు కూడా నిజంగా హానికరం. మనం అలా చేయగలుగుతున్నామా? ఎంత యథార్థ హృదయం. యోబు అలాగే అంటారు, నేను ఎవరికైనా నష్టం చేశాను ప్రభా, తల్లి లేని వాళ్ళకు నేను తండ్రిగా ఉన్నాను కదా, ఎంతోమంది విధ్వరాలను ఆదరించినాను కదా, వాళ్ళ వ్యాజ్యం నా వ్యాజ్యమని తీర్చినాను కదా, వాళ్ళ పక్షంగా నేను వ్యాజ్యం ఆడినాను కదా, కానీ నా పక్షంగా ఎవరు వ్యాజ్యం ఆడుకుంటే నన్నే పోటు పొడుస్తున్నారని ఎంత మొగలుస్తాడు యోబు. ఇతరుల వ్యాజ్యం తన వ్యాజ్యంగా తీర్చినాడు, ఇతరుల అవసరం తన అవసరంగా తీర్చుకున్నాడు. దేవుని చూస్తున్నావు కదా. మరి నేను ఇప్పుడు కష్టదశలో ఉంటే వాళ్ళు ఏం పట్టించుకున్నట్టు మళ్ళీ నన్నే మొక్కు చేస్తుంది, నన్నే మరి పొడిచేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు. అందుకనే దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. వాళ్ళ ప్రార్థన వినకుండా యోబు చేస్తేనే వింటానన్నాడు. యోబు బలి అర్పిస్తేనే మీ బలి స్వీకరిస్తా. మీరు వాళ్ళు ఏమనుకున్నాం, డైరెక్ట్గా దేవుని దగ్గర పోదాంపా, యోబుతో ఏం పడుతుంది అని బలు గిరి అర్పి సిద్ధపరచుకుని పోయినా. యోబు దగ్గర పోయి క్షమాపణ కోరి మీ బలులన్నీ యోబుకి ఇవ్వండి. యోబు అర్పిస్తేనే నేను స్వీకరిస్తాను. అబ్రహాం ప్రార్థన చేస్తేనే మీ వాళ్ళకందరికి పిలవగలుగుతాను. కళలో కనిపించిన దేవుడు, కళలో మాట్లాడిన దేవుడు. ఇంకా సర్లే నువ్వు చాలా ఇచ్చేసినా కూడా ఇంకా నీకు పిల్లలు అవుతారు అనలేదు. అది గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రేమ కలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమోసు 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ కూడా ఉంది. ఇక్కడ గిల్గాలునకు పోవద్దన్నాడు, బెతాబెనుకు పోవద్దన్నాడు. గుర్తుపెట్టుకోండి ఎందుకు పోవద్దన్నాడో మళ్ళీ మీరు వాక్యం చెప్తే తెలుస్తుంది. ఈ గిల్గాలు బెతాబెన్లో భయంకరమైన దేవునికి విరోధమైన పాపం జరుగుతుంది. అందుకనే చదవండి. అక్కడ ఏముంది? బేతేలును ఆశ్రయించొద్దు. చూడండి ఇక్కడ చెప్తున్నాడు గిల్గాలు, అక్కడ కూడా గిల్గాలులో ప్రవేశించకుడి. నేను కూడా కొన్ని చోట్ల పోవద్దండి అంట. తప్పుడు గొడవలు చేసే వాళ్ళ దగ్గరికి పోవద్దండి. బేర్షెబాకు వెళ్ళకుడి. అది చెరపట్టబడుతుంది, దానికి శాపం ఉంది. మోయాబుకు వెళ్ళొద్దు, శపితమైంది మోయాబు. గిల్గాలు శపితమైంది, బేర్షెబా శపితమైంది. ఖచ్చితంగా చెరపట్టబడుతుంది. పోతే మీరు కూడా చెరలోకిపోతారు. శపితమైన వాళ్ళ దగ్గర మీంటే మీ శాపమే. ఆశీర్వాదం ఉండే వాళ్ళ దగ్గర పోతే మీకు ఆశీర్వాదం. అబ్రహాంతో ఉన్నంత వరకు లోతుకు ఆశీర్వాదం. అబ్రహాంకి వచ్చాడు, శాపలే. అంతే. సౌలు ఎంతవరకు సమాధానంతో దావీదుతో ఉన్నాడో అంతవరకు సౌలు పరిశుద్ధాత్మతో ఉన్నాడు. దావీదు పైన బిషప్ చూపొస్తేనే పరిశుద్ధాత్మ పోయినాడు. నేను అభిషేకించిన వారిపై నీకు చెడ్డ ఆలోచన ఉందా? నీ హృదయం సరిగా లేదు. పైకి నాయన దావీదా అంటాడు, కానీ హృదయంలో నేను నా కొడుకే రాజు ఉండాలి. స్వార్థం, ఎంత స్వార్థం చూడు. స్వార్థ పనులు ఎప్పటికీ బ్లెస్సెడ్ కావాలి, పైకి రావు. తర్వాత చూడండి, చదువు. బేతేలు శూన్యమగును. అది యెహోవాను ఆశ్రయించినప్పుడు మీరు. యెహోవా అంటే ఎవరు? అది ఎప్పుడు గుర్తు. యెహోవా దేవుడు 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 10 సార్లు చెప్పినా మన వాక్యం దగ్గర. వాక్యం ఎవరు చెప్తారు? దేవుడు డైరెక్ట్గా నీతో నాతో మాట్లాడతాడా? ఆయన పిల్లలు. అందుకే నేను ప్రవక్తలతో మాట్లాడుతూనే అంటాడు. నేను ఏర్పాటు చేసుకుంటేనే మీరు అయితే నమ్మలేదు, మీరు వినలేదు. నేను ఎంతమందిని పంపాను, దేవుడు పంపాడు. దేవుడు పంపగా ఏర్పరచుకొని వీళ్ళంతా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. హోషియా వీళ్ళంతా
నేను ప్రవక్తలను పంపింది కాబట్టి మీరు పెడచేయడం మధ్య ప్రవక్తలు నమ్ముకోండి మీరు బ్రతుకుతారని ఇంకొక చోట ఉంది. ఇంకొక చోట అబద్ధ ప్రవక్తలను విసర్జిస్తారు. వాళ్ళు నాశనం చేసి వాళ్ళ మాట వినద్దు. వాళ్ళ అబద్ధమా వాళ్ళ రైట్ అనేది వాళ్ళ ప్రవక్తను బట్టి మీరు చూడండి అంటారు. వాళ్ళ సరైన బోధన మ్యాన్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్, హోలీ స్పిరిట్ 3 విధాల్లో వాక్యం చెప్తారు. వాళ్ళు ఏ విధానం చెప్తున్నారని మీరు ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు చెప్పేది కరెక్ట్గా చూసుకోవాలి. అందుకనే మధ్యాహ్నం టీచర్ చెప్పేటప్పుడు నేను రేపు చెప్పింది అంటే టీచర్ చెప్పింది కరెక్టా కాదో మీరు చూసుకోవాలి కదా. చూసుకుంటేనే మనకు కరెక్ట్ అని తెలిసింది. తర్వాత అనేది లేట్ అవుతుందని చెప్పలేదు బేబీ, అవును రేపు చెప్పాలి అనేది. మళ్ళీ ఆ రెఫరెన్స్ చూస్తే అక్కడ మనం చూస్తే అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో ఘనత గల స్త్రీలందరూ పౌలు చెప్పిన మాటలు అలాగా ఉన్నాయా లేదని చూశారు. దానికి విరోధంగా ఒకరు చెప్పినా వెంటనే మళ్ళీ మనం చెప్పాలి. ఇలా కాదు. మళ్ళీ టీచర్ చూడండి, అంత ఇదిగా ఉన్న టీచర్ వెంటనే బేబీ నేనేమైనా ఎక్కడైనా తప్పేమైనా చెప్పినానా అనింది. అంటే లేదు, ఒక్కచోట అదే దానియేలు దగ్గరనే ఎక్కడో వేరే దావీదు అన్నావు నువ్వు అన్నా. అవునా అనింది. అంతమంది పిల్లలు, అంత వయస్సు చూడండి. మరి తర్వాత చెప్పింది. కానీ మనోళ్ళు అయితే నన్ను తప్పుపడతావా, నేనేమనుకున్నాడు అనేవాళ్ళు ఉంటారు. తప్పును సరి చేసుకుంటే ఆ తప్పు ఇంకొకరు ఇప్పుడు నేను సరి చెయ్యను అనుకో, మళ్ళీ ఇంకో చోటు చెప్తే ఏమంటారు, అంత పెద్ద సిఎస్ఐ చర్చి పాస్టర్ అక్కో ఏం బయటలో చెప్పా అంటారు లేదా? అది అనిపించుకోకూడదు, అట్లుండాలి. అందుకని అనేది ఏమైనా నేను చేస్తుంటే ఎప్పుడే కూడా నేను మళ్ళీ సెర్చ్ చేసుకుంటా. చెప్పిన దాన్ని రేపా నేను ఎక్కడైనా తప్పు చెప్పానా అని మళ్ళీ రేపటి చూసుకొని వాక్యం వింటా. ఒకసారి చెప్పి వదిలిపెట్టిన దాన్ని 3-4 సార్లు వింటా, విని ఎడిటింగ్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గిల్గాలు, బెతావేను, అక్కడ ఆమోసులో అక్కడికి పోకుండా మీరు యెహోవాను ఆశ్రయించండి. వాక్యం చదువు రాకపోతే విను. నీకు చదవచ్చుగా చదువు, ధ్యానించు, దేవుడు నీతో మాట్లాడతా. వాక్యం చదవకుండా వినకుండా దేవుడు మాట్లాడంటే ఎవరితో మాట్లాడు. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఎవరో కొంతమందితోనే రేర్. అది అపోస్తలైన పౌలుకు మాత్రమే దేవుడు అలాగా కొంతమందికి స్వరంతో మాట్లాడుతుంటాడు. అది రేరు, అది ఆయన చిత్తానుసారంగా. మిగతా అంతా మీడియేటర్స్తో దేవుడు పంపి మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం 2వ కొరింథీ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ పెయ్య ఏం చేస్తుంది? పెయ్య మొండితనం చూపుతున్నట్టు ఇశ్రాయేలు వారు మొండితనం చూపిస్తున్నారు. పెయ్య అంటే సంఘం పరిశుద్ధమైన కన్యకగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. 2వ కొరింథీ 11:1-2 మీరు తర్వాత చదువుకోండి, టైం లేదు. అక్కడ పరిశుద్ధం కోసం సంఘము పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా, దేవునికి మహిమకరంగా, మడత మచ్చ ఏం లేకుండా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఇక్కడ పెయ్య ఏం చేస్తున్నట? మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. పెయ్య అంటే ఏం చెప్పండి? పెయ్య అంటే మీకు బాగా తెలుసు కదా. పెయ్య అంటే ఏమి? మరి అదే దూడ అంటే కోడి దూడ అనేది వేరే. దూడ అంటే ఆవులు పెయ్య అంటారు, అర్థమైందా? పెయ్య అంటారు కదా, పెయ్య దూడ అంటారు. కోడి దూడ పెయ్య దూడ ఏమి? దూడ. అదే మన వర్గ లాంగ్వేజ్, మన భాషలో చెప్తున్నాడు అసలు కరెక్ట్గా. నిజమే. అసలు ఎంత చక్కగా సంఘము దేవునికి విరోధంగా మొండితనం చూపి ఉన్నది. మనం కూడా మొండితనం చూపితే దేవుడు మాట్లాడుతున్నాడు. మొండి చేయొద్దండి. దేవునికి ఎంత ఓపెన్గా ఉంటామో అంతకంటే ఎక్కువగా దేవుడు మనం ప్రేమిస్తాడు, సంతోషిస్తాడు. తర్వాత చూపినారు కనుక విశాల స్థలముందు మేము గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయను. చూడండి ఎంత బాధాకరంగా. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను, వాణిని అలాగుననే ఉండనిమ్ము. ఇంకా దేని కోపం వచ్చింది? చెప్పి అలాగే ఉండనిమ్ము. చెప్పి ఇంకా వాళ్ళకి చెప్పాను నేను. ప్రకటన 22లో కూడా ఏముంది? అపవిత్రులైన వాడు అపవిత్రులుగానే ఉండాలి. 11-12 మీరు చదువుకోండి. పరిశుద్ధులుగానే ఉండాలి. వాళ్ళు వద్దురాని అలా ఉండొద్దంటే వాళ్ళు వినటం రాదు. ఉండని వాళ్ళ శిక్ష వాళ్ళు పొందుకుంటారు. అందుకని ఇక్కడ చెప్పినంత వరకు ఉండని వారికి ద్రాక్షారసము చేదాయను. ద్రాక్షారసం అంటే ఇది వాక్యం. చేదైపోయింది. ఒళ్ళు తెలియని వాడు, వాళ్ళంతా ఒళ్ళు తెలియని వారు, మానకు వ్యభిచారం చేయవారు. వాళ్ళు దేవుని వాక్యం అంటే
ద్రాక్షారసమైన నిబంధన, క్రీస్తు నిబంధన వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఒళ్ళు తెలియకుండా పాపం చేస్తున్నారు. పాపం ఏందా? పాపం మానక వ్యభిచారం చేయవారు వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానమైన దానిని ప్రేమింతురు. ఈ మాట చెప్పింటే కూడా ఒక రోజు ఒకటి కోపం వచ్చింది. చూడండి, అయితే బంద్ చేయమనండి టీచర్ను అంట. తర్వాత అక్క ఇట్లా అన్నారు వాళ్ళు అంటే మరి ఏమన్నా వచ్చి బంద్ చేయకూడదు అంటే చెప్పినాను అక్క, బుద్ధి తెచ్చుకోండి, ఉన్న మాట చెప్తుంది, మనసు మార్చుకోండి అని చెప్పినాను అక్క నేను అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా వాక్యంలో ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, లేనిది లేనట్టు చెప్పకూడదు. ఎంతమంది ఉన్నారు అలాగా? వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ ఒళ్ళు తెలియని వాళ్ళుగా పాపం వెనుక పాపం చేస్తున్నారు. అధికారులకు సిగ్గు లేదు, సిగ్గుమాలిన వాళ్ళై అవమానకరమైన దాన్ని ప్రేమించడం అంటే ఇట్లాంటి వాళ్ళే వాళ్ళకు కావాలి. ఇట్లాంటి వాళ్ళే సంఘాలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బతుకులంటే అట్లాంటి వాళ్ళే వాళ్ళు కూడా చెప్పడు. తర్వాత చూడండి, సుడిగాలి జనములను చుట్టి కొట్టుకొని పోవును. ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళనంతా కొట్టుకొని పోతారు. ఎంత బాగా అదే సుడిగాలి పరిశుద్ధాత్మతో శక్తితో నింపి 3,000 మంది 5,000 మంది మార్చు. సేమ్ సుడిగాలి. సుడిగాలిలా అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి వాళ్ళ పైన వాళ్ళగా వాళ్ళ పరిశుద్ధాత్మతో శక్తితో నింపారు. ఇదే సుడిగాలి వీళ్ళ బతుకులు నాశనం చేశారు. చూడండి, అదే అగ్ని వీళ్ళను ఆత్మీయంగా మండించింది, ఎదగ చేసింది, వాడుకుంది. అదే అగ్ని కాదేశు అరణ్యంలో పాటు చేసింది. అదే అగ్ని ఇప్పుడు ఇదేంది ఇరాన్ను కాల్ చేసింది. అదే అగ్ని ఎన్ని దేశాలను కాల్ చేసింది. దేవునికి విరోధమైనటువంటి ప్రాంతం అన్ని జనుల దేశంలో కాల్పోవాలని వాక్యంలో ఉంది ముందే. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గులుందురు కాక. వాళ్ళు బలులు అర్పిస్తున్నారు, అర్పణ ఇస్తున్నారు, కానీ అవి దేవునికి మహిమకరమైన అర్పణ కాదు. మనము దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటి అంటే రోమా 12:1 చదవండి. చివరిగా టైం అవుతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంలో దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను లేదా మన శరీరం ఆయనకి సమర్పించుకోండి. అది సజీవ యాగంగా సమర్పించుకోండి. ఉత్తమ అనుకూలమైన సేవ మనం చేద్దాం. లోక మర్యాదను అనుసరించండి. దేవుడు ఈ వాక్య భాగం దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.